సాయి కుమార్ గారు మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ 19 నా బ్యూటీ మూవీ రిలీజ్ అయింది అండ్ వెంటనే ఈ మూవీ వచ్చినందుకు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్లా ఉంది కొంచెం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్పెషల్ మూవీ నాకు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. మేము షూట్ చేసాము. నేను సాయి మోహన్ ఉబ్బన కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో అది చూసి నాకు ఐతేజ గారును మీ అందరం కలిసి ఈ ఫిలిం స్టార్ట్ చేసాము. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నిజమైన అమ్మాయిని ప్రేమిస్తే అది మనం దక్కించుకోవాలంటే యుద్ధం చేయాల్సిన అనే ఒక డైలాగ్ ఉంది. సో మేము ఇక్కడ ఈ సినిమా కోసం అంతే యుద్ధం చేసామండి అందరం కలిసి. లైక్ సాయి మోహన్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ అందరం. ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ బయటికి మీరు అందరూ తీసుకెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ మా ఐతేజ గారి గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ నన్ను బాగా నమ్మారండి. ఓపెన్గా చెప్పాలంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైము, నేను అప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రమే చేశాను. అసలు సినిమా హ్యాండిల్ చేయాలంటే చేయగలమా లేదా అన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా. నన్ను ఎవరు చాలా వరకు నమ్మలేదు, చాలా రోజులు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ఐతేజ గారు నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చిన సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి లాస్ట్ చెప్తా, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఈవెన్ నాకు హీరో గారి దగ్గర ఎలా నచ్చిందంటే, ఎంత లైక్ ఆయన ఏమంటారు సపోర్ట్ కానీ పొటెన్షియాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకరోజు సెట్లో ఆయనకి కాళ్ళు బ్రేక్ అయినా సరే, ఆయన అంటే బ్రేక్ అవ్వలేదు, లైక్ ఎయిర్ ఫ్రాక్చర్ లాగా అయితే అయినా సరే ఆ రోజు నైట్ నాకు బాగా గుర్తుంది సార్. ఇప్పుడు షూట్ చేశారు, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి, అలా చేశారు. అండ్ కోమలి గారు థ్యాంక్ యూ మేడం, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఏమని చెప్పాలంటే, లైక్ కొన్ని థింగ్స్ మనకి ఇలా ఉంటాయి సార్, ఇలా బాగుంటుంది, కొంచెం మేకప్ ఇలా చేద్దాం, ఇది అదని చెప్పి ఆయన మేడమే కొంచెం చేశారు, అది బాగా నచ్చింది. అండ్ నాకు కలర్స్ వైజ్గా, కాస్ట్యూమ్స్ వైజ్గా నేను గౌరీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు కలర్స్ వైజ్గా నాకు ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ కూడా కలర్స్ చాలా బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, కలర్స్ బాగా పిక్ చేశారు, ప్యాలెట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు. అండ్ డైరెక్టర్ మేమైతే లైక్ ఆల్మోస్ట్ ఈ సినిమా బిఫోర్ 1.5 year ట్రావెల్ చేసాం. ఎలా అంటే లైక్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక రోడ్డు మీద మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇలా సినిమా చేయాలి, ఇలా చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ మనకి సినిమా తీసుకురావాలని స్టార్ట్ చేసాం. అసలు నాకు అది బాగా గుర్తుంది. అండ్ ఆయన పడ్డ కష్టం అయితే మాత్రం ఇవాళ బాగా బయటికి వెళ్తాను నేను కోరుకుంటున్నాను 100%గా. అండ్ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు బ్యూటీ అనే మూవీ వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు అగ్లీ స్టోరీ సినిమా వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే ట్రయల్ మూవీ కూడా వచ్చింది. సో ఈ సినిమా అన్నది నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా సినిమాలు తెలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి కుమార్ గారు.